హాయ్ హలో దోస్తులు అందరికీ స్వాగతులు. వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ చిల్లీ ఫార్మింగ్. అయితే ఈ వీడియో మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే చిల్లీ కటింగ్ చేసిన తర్వాత ఆ చిల్లీని ఎట్లా ఎండబెట్టుకుంటాం, మరియు ఏ పొలం ఎక్కడ ఏ ప్లేస్ లో ఎండబెట్టుకోవడం వల్ల మన క్వాలిటీ అనేది దెబ్బతినకుండా ఉంటుంది, మరియు ఏ మార్కెట్ లో అమ్ముకోవడం వల్ల మనకు మంచి రేట్లు అనేది రైతు పొందగలడో ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క సీడెడ్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో వాటిని 4 నుంచి 5, 6 కటింగ్ల వరకు కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. లేదా ఈ సూపర్ 10 లాంటివి 334 లాంటివి 2 నుంచి 3 కటింగ్లు మాత్రమే చేయగలుగుతాం. అయితే ఈ కటింగ్ చేసిన ప్రతిసారి ఏం చేస్తే ఎక్కడ ఎండబెట్టుకోవడం వల్ల అంటే ఏ పండు అనేది కటింగ్ చేసుకోవడం వల్ల మంచి క్వాలిటీ వస్తుంది చూద్దాం. అయితే సాధారణంగా రైతులు అనేది లేబర్ని పెట్టేసి కటింగ్ చేయించడం అనేది జరుగుతుంది. అయితే ఈ కటింగ్ చేయించే టైంలో ప్రతి ఒక్క రైతు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, మీరే లేబర్ని పెట్టి పండు అనేది కటింగ్ చేస్తున్నప్పుడు, పండు తెంపిస్తున్నప్పుడు మంచిగా మాగిన పండును మాత్రమే తెంపించుకోవడం వల్ల, ఏదైతే దూర పండు సాధారణంగా కూలీలు ఏం చేస్తుంటారంటే దూర పండును మరియు మాగిన పండును రెండింటిని కలిపి అనేది కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త, మంచిగా మాగిన పండు, మంచి రంగు మరియు మంచిగా మాగిన పండును మాత్రమే కటింగ్ అనేది చేయించుకోవాలి. ముఖ్యంగా ఇది రైతులందరూ గమనించండి. ఎందుకు మంచిగా మాగిన పండే కటింగ్ చేయించుకోమంటున్నా అంటే, మీరు అన్ని రకాల దూర పండుని మంచి పండుని కటింగ్ చేసేసి మండ పెట్టినప్పుడు మండ మీద మీకు డబల్ కలర్ అనేది, అంటే దూర పండు అనేది లైట్ రంగులోను మరియు మంచిగా మాగిన పండు అనేది డార్క్ రంగులోను రావడం జరుగుతుంది. ఈ ఇట్లా రావడం వల్ల మన అమ్మకానికి అనేది తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క కలర్ డిఫరెన్స్ వల్ల మార్కెట్లో అత్యుత్తమ రేట్ అనేది మనం అమ్ముకోలేము. ఎందుకంటే వాడు కొనుగోలుదారుడు ఏం చేస్తాడంటే తనకు అన్ని విధాలుగా బాగున్న సరుకును మాత్రమే కొంటాడు. కానీ ఇక్కడ మన సరుకు అనేది రెండు రకాలైన పండుని తిప్పడం వల్ల డ్యూయల్ కలర్లో, డబల్ కలర్లో కనిపిస్తుంది. డబల్ కలర్లో కనిపించడం వల్ల మంచి రేటు అనేది పడదు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రతి కోతలో కూడా మంచిగా మాగిన పండుని, మంచిగా కలర్ వచ్చిన పండుని మాత్రమే తెంపించుకోవడానికి ప్రయత్నించారు. ఇంకోటి, చాలా మంది రైతులు ఏం చేస్తుంటారంటే పండుని కటింగ్ చేయిస్తారు మరియు తీసుకెళ్లి వెంటనే ఆరబోస్తుంటారు. అలా చేయకండి. ఇంకోటి, ఏ మట్టిలో మనం ఆరబోస్తున్నాం అనేది కూడా ముఖ్యంగా రైతు తెలుసుకోవాల్సిన విషయాల్లో ఇది కూడా ఒకటి. అయితే మీరు పట్టలు, ఏవైతే తార్పాలిన్ పట్టలు ఉంటాయో సాధారణంగా వాటి మీద ఆరబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మట్టిలో ఆరబెట్టినప్పుడు ఏం జరుగుతుంది, వాటి యొక్క దుమ్ము ధూళి అనేది మన పండు అనేది తెంపిన తర్వాత సాధారణంగా రైతులు బస్తాలలో స్టోర్ చేసి 1 రోజు లేదా 2 రోజుల తర్వాత పండు అనేది ఆరబోస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే, ఏదైనా కూలి వాళ్ళు తెలిసి తెలియక దూర పండు తెంపిన ఈ యొక్క బస్తాలలో 2 రోజులు అట్లే పెడితే ఈ వేడి అనేది తగలడం వల్ల ఆ దూర పండు కూడా మంచి కలర్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి బస్తాలలో అట్లే స్టోర్ చేసి ఒక రోజు తర్వాత లేదా 2 రోజుల తర్వాత ఆరబెట్టడమే జరుగుతుంది. అట్లా స్టోర్ చేసినప్పుడు ఈ ఏదైతే పండులో నీరు అనేది ఉంటుందో ఆ నీరు బయటకు వచ్చేస్తుంది. అట్లా బయటకు రావడం వల్ల పండు అనేది తడిగా మారుతుంది. అప్పుడు సడన్ గా మీరు తీసుకెళ్లి దాన్ని మట్టి కలర్లలో, ఏదైతే దుమ్ము ధూళిన కలర్లలో వేయడం వల్ల ఈ యొక్క పండుకు ఆ మట్టి అనేది అతుక్కుపోయి పండు యొక్క షైనింగ్ మరియు కలర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలా చేయకూడదు. నాకు మంచి క్వాలిటీ రావాలి, నాకు మంచి సైజ్ రావాలి, మంచి కలర్ అనేది రావాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది, అట్లా బస్తాలలో స్టోర్ చేసిన పండుని ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి తార్పాలిన్ పట్టని పరుచుకొని దాని మీద ఆరబెట్టుకోవడం వల్ల, లేదు అంటే ఇసుక కల్లాలు, లేదు అంటే మట్టి కలంలోనైనా సరే పేడ అనేది, ఏదైతే పశువుల పేడ కానీ ఆవుల పేడ కానీ ఒక 2-3 రోజుల ముందు నుంచి పేడ అనేది చల్లుకొని ఆ దుమ్ము అనేది భూమి మీద నుంచి పైకి లేవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే మీరు పండు అనేది ఆరపోసుకోవడం వల్ల ఆ కళ్ళలో ఉన్న మట్టి అనేది మన మిర్చి పండుగ అని చెప్పేసి అంటుకోవడం జరగదు. అలా అంటుకోనప్పుడు మిర్చి అనేది ఒకటి షైనింగ్ మెరుగుద్ది, ఇంకోటి కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఈ 2 ఉండడం వల్ల మనకు మార్కెట్లో మంచి ధర అనేది తీసుకోవచ్చు. ఇంకోటి, ఈ పండు ఆరబెడతాము, కలర్లో ఎండుతుంది. తర్వాత ఈ యొక్క తాలుకాయలు అనేది, ముఖ్యంగా తాలుకాయ అనేది కంపల్సరీ సపరేట్ చేయాలి. ఇది ఎందుకు సపరేట్ చేయాలి అంటే, పండుకాయలో దాదాపు ఒక 1%, 2% తాలు, అంటే ఈ తెల్ల కాయలు చెప్పేసి అంటుంటారు మిర్చిలో. ఈ తెల్లకాయలు కనిపించడం వల్ల అమ్మకం మనం మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు వాడు ప్రత్యేకంగా వాటిని చూపించి మరీ మన సరుకుకు రేటు తగ్గించే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ తాలు అనేది కంపల్సరీ ఏరించండి. ఇది కూడా
లేబర్ మాక్సిమం చాలా మంది ఏం చేస్తుంటారంటే దీనికి కాస్తే తెలుపు వచ్చింది కదా, లేదంటే ఇది మొత్తం తెలుపు రాలేదు కదా అని చెప్పేసి దాన్ని కూడా వేస్తుంటారు. అలా చేయకండి. మీరు అత్యుత్తమ క్వాలిటీ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మీ క్వాలిటీని అత్యుత్తంగా ఉంచుకోవడం మీ యొక్క మొదటి లక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్క తాలుగాని కూడా పక్కకు తీసేయండి. ఇంకోటి అట్లా తీసేసినప్పుడు ముఖ్యంగా ఈ మనం మండే పెట్టేటప్పుడు ప్రతి ఒక్క పండు ఎండిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇంకోటి మనం 100% ఎండిపోయినప్పుడు మండ పెట్టకుండా 80% లేదా 60 నుంచి 80% పండు ఎండింది అనుకున్నప్పుడు మండ పొద్దున వేళలో వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మధ్యాహ్నం సాయంత్రం పూట వేళలో మిర్చి అనేది వేడి ఎక్కువ ఉంటుంది, ఇంకొకటి మిర్చి అనేది మంట కాబట్టి పైకి మండే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. అయితే ఈ యొక్క మిర్చి అనేది పొద్దున వేళల్లో మండ పెట్టుకోవడం వల్ల కాయ అనేది వాతావరణం చల్లగా ఉంటుంది, కాయ అనేది కూడా ఎక్కువగా ఎండిపోకుండా ఉంటుంది. కాబట్టి తొందరగా మండ పెట్టుకోవడం వల్ల ఈ మండ అనేది మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఈ 60 నుంచి 80% ఎండిన పండు మాత్రం మనం మండ పెడతాం కాబట్టి ఆ మండని 3 నుంచి 4 రోజుల వ్యవధి కాలంలో కంపల్సరీ తిరగేసుకోవడం. ఈ తిరగేసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే చాలా మంది రైతులు ఎక్కడ దెబ్బతింటుంటారు. ఈ తిరగేసుకోకపోవడం వల్ల ఈ కాయ అనేది బూజులాగా ఏర్పడేసి మొత్తం మండ అనేది దాదాపుగా నాశనం అయిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఆరిన పండుని మాత్రమే మండకేసుకోండి. ఆ మండని కూడా వారం లేదా 4 నుంచి వారం రోజుల వ్యవధి కాలంలో కంపల్సరీ మండ తిప్పుకుంటూ ఉండండి, ఎట్లా మన కాయ కంప్లీట్ గా ఎండే వరకు. ఇంకొకటి తొక్కేటప్పుడు కూడా కాయను విరగొట్టకుండా సాధ్యమైనందుకు ఇత్తనం అనేది రాలకుండా చూసుకొని ఆ కాయ షైనింగ్ కానీ కలర్ కానీ మాక్సిమం ఉండేటట్టు చూసుకోండి. ఇంకోటి డ్రై చేసుకోండి. ఆ డ్రై ఎట్లా ఉండాలంటే కాయ విరగకూడదు, అట్లా అని చెప్పేసి కాయ మరీ పచ్చిగా కూడా ఉండకూడదు. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెప్తున్నానంటే కాయ విరగడం వల్ల ఇత్తనం రాలింది అంటే దానివల్ల మనకు రేట్ రాదు. లేదు అనుకోండి కాయ మనకు సరిగా ఎండలేదు, కాయ పచ్చిగా ఉంది, పాలాగా ఉంది అంటే కూడా రేట్ రాదు. కాబట్టి ఈ రెండింటిని రైతు ఖచ్చితంగా తన అమ్ముకున్నా, తన వ్యాపారస్తులకు అమ్మినా, లేదంటే తన స్వయంగా మార్కెట్కి తీసుకెళ్లినా కూడా ఈ ముఖ్యంగా చేసుకోవాల్సిన కారణాలు ఇవి చేసుకోవడం వల్ల రైతు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో రేట్ లేదు అనుకున్నా ఇంకొన్ని రోజులు అక్కడే పొలంలోనే కలంలోనే మన సరుకు నిల్వ చేసుకోవాలనుకున్నా రైతుకు అవకాశం అనేది పెరుగుతుంది. లేదు మీరు పచ్చి పండును కుప్పేసారంటే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ మీరు టయానికి అమ్ముకోలేకపోతే మీ యొక్క పంట అనేది మిర్చి పంట అనేది చాలా వరకు ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ అనేది చాలా పెరుగుతాయి. ముఖ్యంగా ఇది ప్రతి ఒక్క రైతు కూడా దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మీరు అయిపోయింది, ఎండబెట్టారు, మంటకేసారు, మంట తిరిగేసారు, అంతా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మీరు తొక్కియాలి. ఏ బస్తాలకు తొక్కిస్తుంది మీరు ముందుగా మంచి రకమైన గోడ సంచులకు పండు అనేది తొక్కించే ప్రయత్నం చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మామూలు సంచుల్లో తొక్కించినప్పుడు అది దారిపోంటి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే మీ మార్కెట్లో అమ్మకందారులు కూడా మంచి రేట్ అనేది ఇవ్వకపోయే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే మొదట మనం ఏ రకం అయితే ప్రతిరోజు కనిపించాం కదా, మన సరుకు ఆయనకు ఏ విధంగా మనం చూపించగలుగుతున్నాం అనే దాన్ని బట్టి మన సరుకుకు పడే రేటు కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మంచి సంచులు వాడండి. ఇంకోటి బస్తాలు తొక్కేటప్పుడు కూడా 35 నుంచి 40-45 కిలోల లోపు వచ్చేటట్టు తొక్కు. ఎందుకు ఇంత తొక్కు ఉండాలి? ఎందుకు అంటే మార్కెట్లో ఒక రోజు అమ్మకం లేట్ కావచ్చు, పోయిన రోజే పడవచ్చు, ఇంకా 2-3 రోజులు లేట్ కూడా కావచ్చు. ఈ లేట్ అయ్యే కొద్దీ మనం 45 నుంచి 50 కిలోల పైన తొక్కితే ఈ దర్భాలు అనేవి పోతుంటాయి, అంటే కాయలు అనేవి బూజు వస్తుంటాయి. అట్లా రావడం వల్ల కూడా మన సరుకు అనేది అమ్ముకోలేము. కాబట్టి 35 నుంచి 40 కిలోల లోపు తొక్కుకోవడం వల్ల మనం ఎన్ని రోజులు నిలబెట్టుకున్నా మన సరుకు అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. దీనివల్ల మంచి మార్కెట్లో మంచి రేట్లు అనేది తెలుసుకోగలుగుతాం. ఇంకోటి ముఖ్యంగా ఏ మార్కెట్కి వెళ్తున్నాం, మనకు దగ్గరలో ఉండేది గుంటూరు మార్కెట్. మెయిన్గా పెద్ద మార్కెట్లలో గుంటూరు ఒకటి, బ్యాడగి ఒకటి, హైదరాబాద్ ఒకటి, ఇంకొకటి చిన్నూరు అవి అనుకుంటారు. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే ఈ యొక్క గుంటూరు మార్కెట్లో మెయిన్గా మూడు అయ్యే రకాలు. ఒకటి కర్నూలు డీడీలు, దేవనూరు డీలక్స్ అని అంటుంటారు, అవి. రెండవది 341, మరియు మూడవది తేజ, నాలుగవది సూపర్ 10. ముఖ్యంగా ఈ 4 రకాలు మీరు అమ్ముకోవాలి అనుకుంటే గుంటూరు మార్కెట్కి వెళ్ళండి. లేదు నా దగ్గర సీడ్ రకాలు ఉన్నాయి, 108 కానీ, 2043 కానీ, 5531 సింజెంటా బ్యాగడి కానీ, లేదంటే ఈ 344 బ్యాగడి కానీ, ఈ సీడెడ్ రకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు బ్యాగడి మార్కెట్కు వెళ్ళడం వల్ల మంచి ప్రైజెస్ అనేటివి తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేవి దొరుకుతాయి. ఇంకొకటి
ఈ ఆర్మూర్ వెరైటీలు, తేజ వెరైటీలు అనేది హైదరాబాద్కు తీసుకెళ్ళడం వల్ల వాటికి సంబంధించిన మంచి అత్యుత్తమ ప్రైజెస్, అత్యుత్తమ రేట్లు అనేటివి ఆ మార్కెట్లలో మీరు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆయా ప్రాంతాన్ని బట్టి ఆయా మార్కెట్లో దానికి సంబంధించిన రేట్లు అనేటివి పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోతో మన మిర్చి పంట అనేది పూర్తవడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాం, మిర్చి పంట అనేది ఎట్లా పండించుకోవాలి, దాన్ని ఎట్లా కలంలో ఎండబెట్టుకోవాలి, దాన్ని మార్కెట్కు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, ఇంకోటి ఏ రకంగా మార్కెట్లో మన మిర్చి రేట్ అనేది పడుతూ ఉంటుంది. ఇవన్నిటి గురించి ఈ మిర్చి ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నాము. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మరియు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి, మేము తప్పక రిప్లై ఇస్తాం. మరియు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.